వేమూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన, సుందరమైన గ్రామాల నిర్మాణం ద్వారానే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ వేమూరు నియోజకవర్గ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సార్ మీ సైడ్ తప్పు. హలో ముందుగా పయనించడానికి మీరందరూ కూడా పోటీ పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు నేను వచ్చాను, వెళ్ళిపోయాను, అయిపోయింది కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దీనిలో ఒక మంచి అవార్డు సాధించే దిశగా ఈ గ్రామం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో అవసరమైనటువంటి అవసరాలు తీర్చడానికి మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా నేను పూర్తి చేస్తాను. ప్రధానమైన రహదారి నా దృష్టిలో ఉంది, అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. త్వరలోనే ఆ గ్రామంలో ఈ ప్రధాన రహదారి కూడా నిర్మాణం చేయడానికి నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ఆవర్తంగా నిలబడటానికి ముఖ్యమంత్రి గారి పర్యటన ఉపయోగపడింది. ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తే ఈ కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటున్నాడంటే ఎవరికి సందేశం ఇస్తా ఉన్నాడు, ఏమేమి సందేశం ఇస్తా ఉన్నారు, ఆ సందేశాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని అవలంబిస్తే అంటే స్వచ్ఛత, పరిశుభ్రత, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని, మన ఇంటి ముందు ఉంచుకొని, మన రోడ్డు ఉంచుకొని, ఆ చెత్త అంతా కూడా క్లియర్ గా తడి చెత్త, పొడి చెత్త పంచాయతీ నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో దాన్ని డంప్ చేయగలిగితే అది రాదు. దాని గురించి అవేర్నెస్, ఆ విధంగా ఒక గ్రామంలో అవగాహన వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిత్యం చేసుకుంటూ వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు, అదేవిధంగా నగరాలు అన్ని కూడా ఈ పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని కూడా
ఇప్పుడు ఈ రోజు మనం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేశాం. పచ్చదనం అనేది మనిషికి చాలా అవసరం. ఆక్సిజన్ అనేది మనం పీల్చుకునే మంచి గాలి, ఊపిరి తీసుకోవడానికి వచ్చే గాలి చెట్ల నుంచి వచ్చింది. కాబట్టి చెట్లు కనీసం 50-60% పైన ఉన్న భూ పరిమాణంలో 50%-60% చెట్లు కనుక పెంచుకోగలిగితే ఎంతో మనిషి జీవితానికి ఉపయోగపడింది. స్వచ్ఛమైన గాలి, హాస్పిటల్ అందించే ఆక్సిజన్ కంటే 100 రెట్లు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకి మన గ్రామాల్లో మన దగ్గర ఉన్నటువంటి చెట్ల ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఆ కార్యక్రమం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజల్ని నడిపించడం కోసమే అందరం కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరం కూడా ముందు నడిపించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది రెగ్యులర్ గా నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇదేదో 3వ శనివారం మాత్రమే చేయాల్సిన కార్యక్రమం కాదు. ప్రతిరోజు మనందరం మన ఇంటి, మన గ్రామం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక దినచర్యగా చేయాల్సిన కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ